ఇప్పుడు మనం ఏంటంటే ఆ విధంగా రాళ్ళు నిండిన నేలలో రతనాలు ఏరాలి, నీళ్లు నిలవని భూమిలో నవనందనాలు మొలిపించాలి, ఎడారి వంటి అవనిపై ఆకుపచ్చటి లోయలు సృష్టించాలి. ఇలాంటి ఒక పొడమి గీతం మనంతట మనమే ఆలపిస్తూ ఒక అందమైనటువంటి శ్రీగంధం తోటని డెవలప్ చేసాం. ఇది 3.5 సంవత్సరాల వయసు ఉన్న తోట. చక్కగా ఈ టిష్యూ కల్చర్ టేకు మొక్కలు రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి. ప్లాట్లలో శ్రీగంధం, ఎర్రచందనం ఉంటాయి. శ్రీగంధం చెట్లకి అవసరమైనటువంటి సపోర్ట్ ప్లాంట్గా సర్వి అంటే కొన్ని ప్రాంతాల్లో సవక అంటారు, ఇంగ్లీష్లో క్యాజరీనా, అలాగే నిమ్మ, లైము, అలాగే అవిసె, కంది, ఇంకా ఇతరత్ర వేప, రకరకాల మొక్కలను మనం వాటికి నత్రజని, కర్బనాన్ని అందించడానికి, న్యూట్రియన్స్ అందించడానికి శ్రీగంధం ఎదుగుదల కోసం పెంచడం జరిగింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఈ తోటలో ఎంత బాగా ఎదిగిందంటే మనం వర్ణించాలో కాదు. మీరు వీడియో మొదట్లో చూశారు, ఎంత గుబురుగా ఎదిగిందంటే ఎక్కడ చూడని అంత బాగా ఎదిగినాయి. అయితే గాలికి, వర్షాలకి ఆ చుట్టూ బరువుకి ఒరిగిపోవడం వల్ల ప్రూనింగ్ చేయవలసి వచ్చింది. ప్రూనింగ్ చేసి ఇప్పుడు దీన్ని మియావాకి సిస్టంలో ఈ మొక్కల మధ్యన పోటీ తీసుకొచ్చి 10 వేగంగా పొడవు పెరిగేలాగా, తదనుగుణంగా లావు కూడా పెరిగేలాగా, కొమ్మల్ని మొదలకి కట్ చేయకుండా 6 అంగుళాల నుంచి 9 అంగుళాలు ఉంచి వాటికి కూడా మళ్ళీ చిగురులు వచ్చేలాగా, లావు పెరిగేలాగా గైడ్ చేసి పోస్టులు, ఒరిగిపోయిన మొక్కలకు పోస్టులు కట్టి స్ట్రక్స్, అలాగే చెట్టు మొదల్లో చక్కగా మట్టి పోసి ఎరువు, వర్మి కంపోస్టు ఎరువులు, న్యాచురల్ ఎరువులు వేసి ఆపై చెట్టు మొదలకి కాండానికి చెదది ఎక్కకుండా సున్నం, తర్వాత అందులో పురుగులు పట్టకుండా